సూటిగా చెప్పండి, ఇప్పుడు పసుపు బోర్డు వచ్చేసింది, రైతులకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది? పసుపు నాణ్యతని పెంచడం కోసం రైతులని ఎడ్యుకేట్ చేస్తారు. రైతుకు మద్దతు ధర అందించడం పసుపు బోర్డు లక్ష్యం. సార్, ఇప్పుడు మనం ఇంట్లో పసుపు కావాలంటే 100 గ్రాముల ప్యాకెట్ కొనాలంటే అది 150 రూపాయలు అవుతుంది, 100 గ్రాములు. కానీ రైతు కిలో 150 రూపాయలకు అమ్మలేకపోతున్నాడు. వాస్తవంగా రైతు నుంచి డైరెక్ట్ కన్జ్యూమర్కి వెళ్తే రేట్ తగ్గుతుంది. మీడియేటర్ చాలా మంది ఉంటారు కాబట్టి ఆ రకమైనటువంటి రేటు వాడు బ్రాండ్ ఇమేజ్ పెట్టుకొని కూడా పసుపు రేట్ ఎక్కువ పెట్టి అమ్ముకుంటారు. కన్జ్యూమర్కి డైరెక్ట్ అందించే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. సూటిగా చెప్పండి, ఇప్పుడు పసుపు బోర్డు వచ్చేసింది, రైతులకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది? పసుపు బోర్డు ద్వారా వాల్యూ యాడెడ్ టర్మరిక్ ప్రోడక్ట్స్ బయటకు వస్తుంది. పసుపుకు అసలు వాస్తవంగా ఎటువంటి ప్రచారం చేయలేదు చాలా మంది నాయకులు కానీ అధికారులు కానీ. గతంలో ఏ రకమైనటువంటి పసుపును పట్టించుకున్న పరిస్థితి లేకుండే. 2019 ఎన్నికల తర్వాతనే పసుపుకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. ఆయన బ్రాండ్ రాసేయడం ఒక చర్చ అయితే, ఆయన రోజు దాన్ని ప్రమోట్ చేయడం ఒక చర్చ అయితే, ఆయన లిటరేట్ మీద ఒక 2 పసుపు కొమ్మలు పెట్టుకొని ఈ పసుపుని ప్రమోట్ చేయడం ఒక చర్చ అయితే, పసుపు సైంటిస్టులతో, పసుపు రీసెర్చ్ సెంటర్లో ఉన్నటువంటి సైంటిస్టులతో మీటింగ్స్ పెట్టడము, ట్రేడర్స్తో మీటింగ్ పెట్టడము, ట్రేడర్స్ ఫార్మర్స్ని కలపడము, ఎక్స్పోర్టర్స్తోని ట్రేడర్స్తోని రైతులతోని సమావేశాలు ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేసిన తర్వాత ఒక చర్చ స్టార్ట్ అయింది దేశం. పసుపుకు డెఫినెట్ ఒక బోర్డు ఉండాలా, దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనేటువంటి ఆలోచనతో. అంటే రైతులు ఎలా లాభపడతారు? పసుపు బోర్డు ద్వారా రైతులు చెప్పాను కదా, వాల్యూ యాడెడ్ టర్మరిక్ ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. ఎట్లా అంటే పసుపు బోర్డు ద్వారా పసుపు నాణ్యతని పెంచడం కోసం రైతులని ఎడ్యుకేట్ చేస్తారు. ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ఎడ్యుకేట్ చేసి, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతూ ఉన్నారు. దానికి తగ్గియడం వల్ల ప్రపంచ దేశాల్లో పసుపు మంచి డిమాండ్ ఉంది. కానీ క్రిమి సంహారక మందులు ఎక్కువ ఉండడం వల్ల కొన్ని దేశాలు తీసుకోవట్లేదు. కాబట్టి ఇవన్నిటిని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చైతన్యం చేసి క్రిమి సంహారక మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ అవన్నీ తగ్గించేయడానికి ప్రయత్నం చేయడము, అదేవిధంగా ఎక్స్పోర్ట్ పెంచడము, అదేవిధంగా ఈ పసుపు ఒక మన వంటలకు మాత్రమే ఉపయోగపడదు. పసుపు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. సౌందర్య సాధనాలకు కానీ, మెడిసిన్స్ కానీ, పెయింట్స్ కానీ, న్యాచురల్ ఫుడ్ లో వాడేటటువంటి న్యాచురల్ కలర్స్ కానీ, ఇంకా అనేక రకాలుగా పసుపు ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టార్ బక్స్ అనేటువంటి మీకు సంస్థ తెలుసు. అది ప్రపంచంలో అనేక దేశాల్లో వాళ్ళ కాఫీ సెంటర్స్, టీ షాప్స్ ఉంటాయి. దాని ఫ్రాంచైజీ దొరకాలంటే కష్టం ఉంటుంది. డిమాండ్ తో ఒక టీ అమ్మితే 200 రూపాయలు అమ్ముతారు, ఒక కాఫీ అమ్మితే 300 రూపాయలు అమ్ముతారు. అటువంటి స్టార్ బక్స్ లో కూడా వీళ్ళ పసుపు పాలు అమ్ముతున్నారంటే పసుపుకున్నటువంటి ప్రాధాన్యత ఏంది అనేది ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇటువంటి బోర్డు ఈ రకమైనటువంటి పనులు చేస్తుంది. ఇప్పుడు మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి టర్మరిక్ లో ఉన్నటువంటి కర్కుమిన్ ఏదైతే ఉంటుందో ఆ కర్కుమిన్ క్యాన్సర్ ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది. ఆ కర్కుమిన్ శాతాన్ని ఎక్కువ ఉన్నటువంటి ఏదైతే విత్తనాలు ఉంటాయో వాటిని మన రైతులకు అందించి ఆ రైతుల ద్వారా ప్రొడక్షన్ చేయించి దాన్ని ఎక్స్పోర్ట్ చేయించడానికి ప్రయత్నం చేయడం. అదేవిధంగా పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత ఈ ప్రాంతంలో రైతులకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం, దాని మీద రీసెర్చ్ చేయడం, పసుపు మీద అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. దీంట్లో ఒక రైతులు మాత్రమే ఉండరు. పసుపు బోర్డు రైతులతో పాటు ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్ అండ్ సైంటిస్టులు అండ్ అధికారులు అందరూ టీం వర్క్ ఉంటుంది. పసుపుని ఎట్లా ప్రమోట్ చేయాలి అంటే ఇప్పుడు విస్తీర్ణం పెంచడానికి ఏం చేయబోతున్నారు సార్ మీరు? 3 లక్షల హెక్టార్లలో పంట పండుతుంది, దీన్ని పెంచాలి అనుకుంటున్నారు కదా, ఎంత పెంచాలనుకుంటున్నారు? దానికోసం యాక్షన్ ప్లాన్ ఫస్ట్ పసుపు బోర్డు లక్ష్యం ఏంటంటే రైతుకు మద్దతు ధర అందించడం. పసుపు బోర్డు లక్ష్యం ఫస్ట్ రైతుకు మద్దతు ధరని ఇప్పుడు ఉన్నటువంటి రేటు తగ్గకుండా ఈ పసుపుని ప్రపంచంలో మార్కెట్ చేయాలి. ప్రొడక్షన్ ఎవరైనా చేయగలుగుతారు, దాన్ని మార్కెట్ చేయాలి. మార్కెట్ డిమాండ్ ప్రొడక్షన్, మార్కెట్ డిమాండ్ సప్లైని బట్టే రేటు ఉంటుంది ఏదైనా, ఏ పంట కన్నా. పసుపు కూడా మార్కెట్ లో మనము ఎక్కువ డిమాండ్ చేసినాం అనుకోండి, ప్రొడక్షన్ ఎంత చేసినా మనకి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ప్రొడక్షన్ కంటే ముందు మార్కెటింగ్ గురించి ఆలోచించాలి బోర్డు. ప్రొడక్షన్ రైతులతో ఎంతనే చేయించవచ్చు మనం. మార్కెట్ ఉంటేనే కదా నీకు డిమాండ్ ఉండేది. మార్కెట్ లేకుంటే ప్రొడక్షన్ చేసుకుని చేసుకుంటాం. ఫస్ట్ మార్కెట్ ని ఎట్లా విస్తృతం చేసుకోవాలి, ఫస్ట్ మార్కెట్ చేసుకుని మళ్ళీ ప్రొడక్షన్ గురించి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాం. మీ దగ్గర ఏముంది సార్ ప్లాన్ మార్కెట్ ని విస్తరించుకోవడానికి? మార్కెట్ ని విస్తరించుకోవడానికి ఈ బోర్డు ఏర్పాటు చేసింది.
బోర్డు ఏర్పాటు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి టర్మరిక్ ని ప్రపంచంలో ఈ టర్మరిక్ అనేది ఏ రంగాలకు ఉపయోగపడుతుంది, ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసి దీన్ని పెంచడం కోసం గతంలో ఉన్నటువంటి పాలకులు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. మన దగ్గర 70% దాదాపు 64% పసుపు పండుతుందంటే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, వేరే దేశాల్లో తక్కువ రేటు వస్తుందని చెప్పి. అంటే ఈ రేటు పడిపోవడానికి కారణమైంది. మనము అరవింద్ గెలిచిన తర్వాత మరి ఎందుకు ఇంత మనకు రేటు తగ్గుతుంది అనేటువంటిది ఆలోచిస్తే అప్పుడు కొన్ని చిన్న చిన్న దేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పసుపు ఏదైతుందో ఆ నాణ్యత లేనటువంటి పసుపు కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటుంది కమిషన్ల కోసం. కానీ మనము అమిత్ షా గారు చెప్పి ఇంపోర్ట్ ని ఒకటే రోజు ఆపించింది. ఇంపోర్ట్ ఆపించింది దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి పసుపు రేటు పెరుగుతుంది. వాస్తవంగా ఏరియా తగ్గింది. ఇవన్నీ జరిగిన తర్వాత పసుపు రేటు కొంత పెరిగింది. గత సంవత్సరం కూడా దాదాపు 18,000 పెరిగింది రేటు. ఈ సంవత్సరం కూడా 14 నుంచి 16,000 ఉంది ప్రస్తుతానికి ఈ రోజు. ఈ పసుపు ధర రైతులకు ఇదే విధంగా అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బోర్డు లక్ష్యం కూడా అదే. సార్ ఇప్పుడు మనం ఇంట్లో పసుపు కావాలంటే 100 గ్రాముల ప్యాకెట్ కొనాలంటే అది 150 రూపాయలు అవుతుంది, 100 గ్రాములు. కానీ రైతు కిలో 150 రూపాయలకు అమ్మలేకపోతున్నాడు. ఆ గ్యాప్ ని మీరు ఎలా సరి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు రైతు 150 రూపాయలకు అమ్ముతున్నాడు మార్కెట్ లో, 150 రూపాయల కేజీ అమ్ముతున్నాడు. అది మనం 100 గ్రాములకి కొంటున్నాం, ప్రాసెస్ చేసింది 100 గ్రాములకు కొంటుంటే వాస్తవంగా రైతు నుంచి డైరెక్ట్ కన్జ్యూమర్కి వెళ్తే రేట్ తగ్గుతుంది. మీడియేటర్ చాలా మంది ఉంటారు కాబట్టి ఆ రకమైనటువంటి రేటు వాడు బ్రాండ్ ఇమేజ్ పెట్టుకొని కూడా పసుపు రేట్ ఎక్కువ పెట్టి అమ్ముకుంటారు. కన్జ్యూమర్కి డైరెక్ట్ అందించే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేసినాం. ఇప్పుడు ఎఫ్ఈఓలు ఉన్నారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. ఎఫ్ఈఓస్ ద్వారా డైరెక్ట్ ఇప్పుడు మన జగరాన్పల్లి మండలం మనోహర గ్రామంలో ఒక ఎఫ్ఈఓ ద్వారా ఇప్పుడు పసుపు ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఇచ్చినాం. దానికి సెంట్రల్ గవర్నమెంట్ 90% సబ్సిడీతోని వాళ్ళకి పరిశ్రమ ఇవ్వడం జరిగింది. వాళ్ళే రైతులే ప్రొడక్షన్ చేస్తారు, రైతులే బాయిల్ చేస్తారు, రైతులే ఆరబెడతారు, మళ్ళీ వాళ్ళ రైతులే ప్రాసెసింగ్ చేస్తారు, దాన్ని రైతులే ప్యాకింగ్ చేస్తారు. రైతు ద్వారా డైరెక్ట్ వాళ్ళ ఆ ఎఫ్ఈఓ పేరు మీద వాళ్ళు కస్టమర్లకు తక్కువ రేటుకి అందించేటటువంటి అవకాశం వస్తుంది. వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, మీడియేటర్స్ తగ్గిపోతారు. దాంతో కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది, పండించినటువంటి రైతుకు బెనిఫిట్ అవుతుంది. ఆ రకంగా ఫస్ట్ ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో అది సక్సెస్ఫుల్ గా నడిస్తే ఇంకా 1, 2 కాదు ఇంకా 4 అయినా మనం అంటే ఇప్పుడు అది పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు, ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఓకే, అవి ఎంతమందికి ఇచ్చే ఈ ఏడాది బోర్డు ఆధ్వర్యంలో? ఈ ఏడాది ఇది నడుస్తుంది. అది సక్సెస్ అయితే ఇంకా అనేక మంది రైతులు ముందుకు వస్తారు వాళ్ళలాగా. అదొక ఎఫ్ఈఓ, అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. దాని పేరు మీద ఒక 500 మంది ఒక రైతులు కలుపుకొని ఒక సొసైటీ లాగా ఏర్పడ్డారు. అది వాళ్ళు తీసుకొని చేస్తుండ్రు. రేపు తెల్లారా సక్సెస్ఫుల్ నడిచింది అనుకోండి, ఇంకా పక్కన మోర్తాడు కావచ్చు, కమ్మరిపల్లి కావచ్చు, బాల్కొండ కావచ్చు, మెండోరా కావచ్చు, ముప్కల్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, నందిపేట కావచ్చు, మిగతా మండలాల వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంటే ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నారు? 90% సబ్సిడీ మీద ఇచ్చాం. 90% సబ్సిడీ. ఓకే, ఎఫ్ఈఓకు వాళ్ళు 3 కోట్ల ప్రాజెక్ట్ పెడితే వాళ్ళు 20 lakhs మాత్రమే పెట్టాలి ఫార్మర్స్. ఓకే, మిగతా డబ్బు అంతా కూడా 2,80,000 2,80,00,000 మనం ఇస్తున్నాం గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దానికి ఇంత టైం ఉంటుందా? వాళ్ళు ఇండస్ట్రీ పూర్తిగా కంప్లీట్ చేసేంత వరకు కూడా, కంప్లీట్ చేసినాక సబ్సిడీ అమౌంట్ వస్తుంది. ఓకే, డెఫినెట్ నీకు ఇప్పటికీ ఆల్రెడీ 2 crores చిల్లర ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అమౌంట్ కూడా. అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసింది. ఇంకా ఓకే, ఇప్పుడు ఈ రోజు దానికి పూజా కార్యక్రమం ఉంది, యజ్ఞం ఉంది. తర్వాత మన కేంద్ర మంత్రి గారు దాని ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు 2 వస్తారు. సందర్భంగా మీకు అన్ని విషయాలు కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు బోర్డు ద్వారా? రైతులు గతంలో రైతులు కొంత చదువుకోపోయి ఉండొచ్చు, కనీసం ఇప్పుడు ఉన్నటువంటి రైతులందరూ కూడా మంచి చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ప్రపంచం తెలిసినటువంటి వాళ్ళు, పసుపు పండించేటువంటి రైతులందరికీ కూడా ప్రతి విషయం తెలుసు. ఇవాళ పసుపు బోర్డు ద్వారా అనేక దశాబ్దాలు పోరాటం చేసినప్పటికీ కూడా పసుపు బోర్డు ద్వారా మాకు ఏ రకమైన మేలు జరుగుతుంది. పసుపు బోర్డు ద్వారా అన్ని రకాల మేలు జరుగుతుంది. నూతన వంగడాలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా పసుపుని విస్తృతంగా మార్కెటింగ్ చేస్తుంది. బోర్డు లక్ష్యం ఏంటంటే విస్తృతంగా మార్కెటింగ్ చేయడం. అదే నూతన వంగడాలని కర్కుమిన్ శాతం ఎక్కువ వంగడాలను రైతులకు అందించడం. రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా టార్పాలిన్స్ కానీ, మిగతా ఏదైతే టార్పాలిన్స్ కానీ, మిగతా సబ్సిడీ పైన బాయిల్డ్ డస్ట్బిన్స్ కానీ, డ్రైయర్స్ కానీ,
అవన్నీ కూడా సబ్సిడీ మీద రెగ్యులర్ నడుస్తూ ఉంటుంది. అది బోర్డు ద్వారా జరుగుతూ ఉంటాయి. ఇంకా కొత్తగా నూతనంగా రైతులకు మనం ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం అనే దాని మీదనే పసుపు బోర్డు ఆలోచిస్తాం. అంటే ఎన్ని హెక్టార్లు పెంచబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ 3,05,000 హెక్టార్లలో పంట పండుతుంది. దీన్ని ఎంత పెంచాలని ఈ బోర్డు లక్ష్యంగా పెట్టుకోబోతుంది? పసుపు బోర్డు రైతులకు మంచి మద్దతు ధరిస్తే ఏరియా ఆటోమేటిక్ గా రైతులే పెంచుకుంటారు. మేము ఏరియా పెంచడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. రైతు వ్యవసాయం చేస్తే తను పండించినటువంటి పంటకు మంచి మద్దతు ధర వస్తే ఏరియా ఆటోమేటిక్ గా పెంచుకుంటాడు. గతంలో మద్దతు ధర లేదు కాబట్టి ఏరియా తగ్గింది. మద్దతు ధర మంచిగా వస్తే ఆటోమేటిక్ గా రేట్ పెరుగుతుంది. రేటు మంచిగా వస్తే ఏరియా పెంచుకుంటూనే పోతారు రైతు. గతంలో 10 ఎకరాలు ఉన్నాయి 5 ఎకరాలు వేసిన, 5 ఎకరాలు ఉన్నాయి 3 ఎకరాలు వేసిన, 3 ఎకరాలు ఉన్నాయి 1 ఎకరం వేసిన. ఇప్పుడు మళ్ళీ 1 ఎకరం వేసిన 3 ఎకరాలు వేస్తాం, 3 ఎకరాలు వేసిన 5 ఎకరాలు వేస్తాం. మళ్ళీ పెంచుకుంటాం, రేట్ వస్తే పెంచుకుంటా పోతాం. ఎంత పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుందండి? ఎంత ప్రొడక్షన్ వస్తుంది 1 ఎకరాకు? అంటే రైతులకు పెట్టుబడి ఖర్చు టోటల్ గా అంటే మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ₹1,00,000 వరకు ఉండొచ్చు. అంటే మనం ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు. ఉన్న విషయం ఏంటంటే మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, టోటల్ ఎంత. ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి కదా బాబు రైతులకు కూడా. గతంలో 80 నుంచి 90 వేలు అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు బాగా పెరిగినాయి కాబట్టి దాన్ని పెరిగినటువంటి ఖర్చుల్ని వేసుకొని మనము చెప్తే బాగుంటుంది. ఎంత రావచ్చు ప్రొడక్షన్? 60 క్వింటాల్? ఇంకా దాని కూడా 1 ఎకరానికి ఓన్లీ 25 నుంచి 30 క్వింటాల్ వస్తుంది. ఓకే, హై మంచి పచ్చిదా ఎండిపోయింది? ఎండిపోయింది. హై ఈల్డ్ వెరైటీ వస్తుంది. హై ఈల్డ్ అంటే మంచి ఈల్డ్ వస్తేనే ఆ 30 క్వింటాల్ వస్తుంది. లేకుంటే 25 నుంచి 30 మధ్యన ఈల్డింగ్ వస్తుంది. ఏంటంటే డ్రై అయిన పసుపు. నేను పచ్చి పసుపు చెప్తాను, ఓన్లీ డ్రై అయిన పసుపు. ఓకే, దాన్ని పెంచడానికి ఏమన్నా కొన్ని చోట్ల పండిస్తున్నారు కదా 50, 60, 100 వరకు కూడా. ఇక్కడ కూడా 50 క్వింటాలు 60 క్వింటాలు పసుపు రాదండి. వేరే ఏ పంట వస్తుందో నాకు తెలియదు. పసుపు మాత్రము హైయెస్ట్ 30-31 క్వింటాల్ అని ఎక్కువ రాదు. మంచి పంట పండుతాయి. అది కూడా డ్రై అయిన తర్వాత, టోటల్ డ్రై అయిన తర్వాత మనము మార్కెట్ తీసుకెళ్తాము. మార్కెట్ తీసుకున్నట్టు పసుపు 30-30 క్వింటాల్ వస్తుంది. అంతగానే ఎక్కువ రాదు. యావరేజ్ తీసుకుంటే 20-22, 25 క్వింటాల్ కానీ ఎక్కువ రాదు. యావరేజ్ పసుపు ఆ రకంగా ఉంటుంది పసుపు. ఓకే, దాదాపుగా ఒక 40 ఏళ్ల పోరాటం ఇది. ఆ పోరాటం సక్సెస్ అవ్వటం, పసుపు బోర్డు రావటం, ఆ బోర్డుకు మీరు ఫస్ట్ చైర్మన్గా రావడం ఎలా ఫీల్ అవుతున్నారు సార్? వాస్తవంగా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత పసుపు రైతులు దాదాపు 3 నుంచి 4 దశాబ్దాలు పోరాటం చేసిండ్రు. అలా అనేక రకాలుగా పోరాటం చేస్తేనే అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి. గత 30-35 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనేక పార్టీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఎన్నికల సందర్భంలో మమ్మల్ని గెలిపిస్తే మేము పసుపు బోర్డు తీసుకొస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అనేటువంటి ఈ 3 విషయాలు చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోవడం, దాని గురించి పట్టించుకోకపోవడం, ఈ రకమైనటువంటి వ్యవహారం దాదాపు 30-35 సంవత్సరాలు జరిగింది. కానీ 2019 ఎన్నికల కంటే ముందు రైతులంతా ఒక నిర్ణయం తీసుకుని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మేమందరం నామినేషన్ వేయాలి. నామినేషన్ వేస్తేనే సరే మనకు కనీసం ఎవరన్నా మనల్ని గుర్తిస్తారనేటువంటి ఒక ఆలోచన రైతుల్లో రావడం, రైతులందరూ కూడా 150 నుంచి 170 మంది రైతులు నామినేషన్ వేయడం. నామినేషన్ వేసిన తర్వాత ఈ విషయం మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరగడం. గతంలో 2014లో పోటీ చేసి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి కవిత గారు అసలు చిత్తశుద్ధితోనే అసలు పనిచేయకపోవడం, పేపర్లకు ప్రకటనలు ఇవ్వడము, ఏదో ఎవరినో కలిసి ఏదో రిప్రజెంటేషన్ అని చెప్పడం తప్పితే చిత్తశుద్ధిగా పనిచేయకపోవడం వల్ల బోర్డు రాలేకపోయింది. అప్పుడు రైతులు ఉద్యమానికి సిద్ధమై మేము పార్లమెంట్లో పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారు పసుపు రైతులకు ఎన్ని బాధలు ఉన్నా, ఎంత ఇబ్బంది ఉందా, అసలు మనం ఏదో రకంగా పసుపు రైతులకు బోర్డు సాధించాలనేటువంటి ఒక ఆలోచన పెట్టుకొని పసుపు రైతులందరినీ కూడా కలిసి చాలా మీ సమస్య పరిష్కారం కోసం నేను పనిచేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఏ పసుపు రైతు కూడా అరవింద్ గారిని మాకు బాండ్ రాసిస్తే నీకు ఓట్లేస్తామని చెప్పలేదు. రైతులు కూడా ఆయన ఎవరు కూడా బాండు రైతులు రాసియమలేదు. ఆయన వాళ్ళు రాసియమంటే కూడా బాండ్ రాసియలేదు. 3 రోజుల ముందు నేను ఆ ఎలక్షన్ అంతా నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నాతో చెప్పిండు. 3 రోజుల ముందు ఎల్లుండి ఓటింగ్ అనగా ఇవ్వాలి చెప్పిండు.
అన్న మనము రైతులకి ఏదైనా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ పసుపు రైతుల సమస్య పరిష్కారం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా. నేను ఒక బాండ్ రాసి సోషల్ మీడియా పెట్టి రిలీజ్ చేస్తా. ఈ బాండ్ వల్ల మన కేంద్ర నాయకత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నేను అసలు రైతులకు మాట ఇచ్చిన, ఆ మాట ప్రకారం మనం ఇది చేయకపోతే బాగుండు అనేటువంటి విషయం మనకు ఒత్తిడి చేయడానికి ఈ బాండ్ పనికొస్తుంది అనే ఉద్దేశంతో నాకు చెప్పి ఆ బాండ్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఏ రైతుకు బాండ్ రాసేది, ఏ రైతు దగ్గర ఈ బాండ్ లేదు, ఆయన అట్లా బాండ్ రాసి బాండ్ సోషల్ మీడియా రిలీజ్ చేసింది ఎన్నికల కంటే 3 రోజుల ముందు. ఆయన చిత్తశుద్ధితో పనిచేయాలనుకున్నాడు కాబట్టి దీన్ని రైతులకు సాధించాలి. దాదాపు 3 నుంచి 4 దశాబ్దాలు పోరాటం చేసింది. దీన్ని ఇట్లా పెట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన బాండ్ రాసి అనేక మంది ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కానీ, ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ అవాకులు చవాకులు వెళ్ళడం, బాండ్ పేపర్ అనడం, ఇంకో రకంగా ఆయన ఎద్దేవా చేసినా కానీ ఎవ్వరికి అదరలేదు, బెదరలేదు, భయపడలేదు. ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారం చిత్తశుద్ధితో కృషి చేసిండు. ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అనే విధంగా అందరి దగ్గరికి వెళ్ళిండు, కష్టపడ్డాడు. రైతుల చిరకాల వంచ ఆకాంక్ష అయినటువంటి పసుపు బోర్డుని 2023లో ఎలక్షన్ కంటే ముందు, 2023లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్పష్టంగా చెప్పిండు. మోదీ గారిని తీసుకొచ్చి పాలమూరు కేంద్రంగా పసుపు బోర్డు ఇస్తున్నామని, ఇది సాధ్యం కాదని చెప్పింది చాలా మంది. ఇది సాధ్యమైతేనే అరవింద్ గారు మోదీ గారి నోటి ద్వారా పసుపు బోర్డు ప్రకటన చేయించిండు. ఈ ప్రాంత రైతులకు విశ్వాసం రావడానికి మళ్ళీ పాలమూరు ప్రకటన తర్వాత 10 రోజులకు నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన మోడీ గారికి. పసుపు రైతులు కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి పసుపు వారికి దండ వేసి బహుకరించడం జరిగింది, కృతజ్ఞత చెప్పడం జరిగింది. ఆ రోజే చెప్పిండు మోడీ గారు, నేను నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు బోర్డు తప్పకుండా ఏర్పాటు చేసి ఎన్నికల తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండు. దాంట్లో భాగంగానే మన సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగ రోజు గిఫ్ట్ ఇచ్చారు తెలంగాణ ప్రజలకు కాదు, యావత్ దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలకు ఈ నిజామాబాద్ కేంద్రంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఇస్తామనేటువంటి విషయం ఏదైతుందో ఈ ప్రాంత రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తారు.